శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। जय గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की जय। సాయి స్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, ఆత్మస్వరూపుల అందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఇక్కడ భగవంతుడంటే ఎవరు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సాయినాథుడు ఒకరోజు హారతి జరిగిన పిమ్మట తన భక్తులందరినీ కూర్చుండబెట్టుకుంటే ఆయన ఎప్పుడు ఎక్కువగా ఉపదేశాలు చెప్పింది లేదు, బోధనలు చేసింది లేదు. ఆయన చర్యలే బోధలుగా భక్తులకి ఇదేవి. మనం ఉపోద్ఘాతంలో గమనించినట్లయితే నేను అనగా ఎవరు అనేటువంటి విషయాన్ని కావచ్చు, ఆయా భక్తులు బాబాతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు సాంగత్యం చేత వాళ్ళు పొందిన ఏదైతే ఉందో దాన్ని వారి భావనలో వెల్లడి చేయడం అనేది చూశాను. ఇక్కడ బాబాగారు అంటారు, ఇక్కడికి వచ్చి నేను మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను అంతా నాకు తెలియనడు బాగా జ్ఞప్తిగా ఉంచుకున్నాడు. నేను అందరి హృదయంలో నివసించేవాడను, అందరి హృదయంలో పాలించేవాడను, జగన్మాతను నేనే, సృష్టి స్థితిలయ కారకుడును నేనే, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే. ఎవరైతే నా యందు దృష్టిని ఇస్తారో వారిని మాయ శిక్షించదు. ఇంకా ఈ సమస్తంలో ఉన్నటువంటి చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నది నేనే. ఈ చరాచర జీవకోటి అంతా కూడా నా స్వరూపమే అనేసాడు. ఇవి మనకు శాస్త్రాలు సనాతన ధర్మం ప్రకారం చూసుకున్న భగవంతుడు తన యొక్క అవతార కార్యాన్ని ఎలా తెలియజేశాడు, అవతారాన్ని అంటే ఎవరు కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పుకున్నటువంటి దాఖలాలు ఏ భగవత్ అవతారంలోనూ లేవు. కానీ ఆ భగవత్ తత్వం మేమే అయి ఉన్నాము. భగవత్ తత్వం ఏమిటి? భగవంతుని యొక్క ఇది అంటే అందరి హృదయాల్లో నివసించడం ఎవరికి సాధ్యమవుతుంది? అందరిలో అంతరాత్మగా అంతర్యామిగా మెలగడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మనలో ఉన్నటువంటి సమస్త ఇంద్రియములకు అధినాయకుడై నడిపించగలిగిన వాడు ఎవడై ఉంటాడు? ఇంద్రియాలన్నీ స్తంభించిపోయేలాగా అంటే స్తంభించిపోతే ఏముంది? ఇంద్రియ చాలకుడు నేనే అన్నాడు. ఇంద్రియాలన్నీ స్తంభన జరిగిపోతే ఏముంది? మనలో ఉన్న చైతన్యం పక్కకి వెళ్ళిపోతే స్తంభనగా ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో విశ్వమంతా నిండి నిబిడీకృతమై ఏమన్నా జీవం ఉన్నటువంటి జీవాల్లోనైనా కాదు, చరాచర జీవకోటి అన్నాడు. ఇక్కడ మానవ జీవకోటి అనగానే ఏదైనా బాగా స్థూలంగా కనిపించేటువంటి వాటి అంతే అనుకుంటారని, చీమ తదితర జీవరాశి అందు నా స్వరూపమే నేనే ఆవరించి ఉన్నాను. అందుకనే ఎప్పుడూ మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం ఏమని? ఆయన చరించే వాటి ఎందును చలనము లేని వాటి ఎందును ఉన్నటువంటి వాడే భగవంతుడు. ఇవే కదా భగవంతుడి యొక్క గుణగణాలు. కాబట్టి ఇన్ని చెప్పినటువంటి సాయినాథుడు భగవంతుడు కాక మరి ఎవరవుతారు అనేటువంటి దాన్ని మనం ఆలోచించుకోవాలి. ఇంకా త్రిగుణముల సామరస్యమును అన్నాడు. ఈ రజ తమ సత్వగుణాలు ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో అది తానుగానే భాషలతో వచ్చాడు. అట్లాగే సృష్టికర్తను తానే అని అన్నాడు, జగన్మాతను నేనే అన్నాడు. సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి స్వరూపము జగన్మాత స్వరూపము, ఆదిశక్తి. ఆ అమ్మ చూడండి, ఆ లలితా పరమేశ్వరి ఎన్ని రకాలైనటువంటి అవతారాలను ధరిస్తూ వచ్చింది. ఇక్కడ ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగం ద్వారా తన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శింపచేసినప్పుడు ఈ సమస్త విశ్వంలో ఉండేటువంటి జీవరాశి నదులు, కొండలు, కోనలు అన్నీ కూడా చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, మోక్షానికి ఇదయ్యే వాళ్ళు అంటే సమస్తము కూడా ఆయనలో దర్శించాడు. అంటే ఆయనలో సమస్తము ఉన్నవాడు భగవంతుడైతే సమస్తానికి ఇదిగా ఉన్నటువంటి ఇది భగవత్ తత్వం అని చెప్పినటువంటి బాబా భగవంతుడు కాక మరి ఎవరవుతారు? అట్లా ఇవన్నీ విన్నటువంటి హేమట్ పంతుకి ఒక్కసారిగా తన యొక్క విషయాలన్నీ గుర్తొచ్చాయి. ఏంటి? ఆయన ఎలా జీవించాలి, ఎలా జీవించగలడు అని హేమట్ పంతు ఆలోచించుకుంటూ వచ్చాడు కదా.
హన్నా చించనీకర్ గతంలో ఇతనికి వచ్చేటువంటి పింఛన్ సరిపోలేదు, ఇతనికి ఏమన్నా ఉద్యోగం ఉంటుందా, ఇవన్నీ కూడా అడిగి ఉన్నాడు కదా. ఇక్కడ ఆయన మనసులో నౌకరీ కొరకు యత్నించక, ఆ బాబా మాటలు ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు దాకా ఆయనకి ఇంకొక ఉద్యోగం ఏదైనా దొరుకుతుందా, ఆ యత్నించక ఆయన గురుసేవలో నిమగ్నమై ఉండాలని అనుకున్నాడు. సరే, బాబా అన్నా చించనీకర్ అది జరుగునా లేదా అనే సందేహం ఉంది. ఎవరికైనా భక్తులకి సందేహ సంశయాలనేది సహజమే. ఎందుకు అంటే మన వరకు మనకు నమ్మకం, విశ్వాసం ఉంటాయి. కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా మనం ఒక 10 అడుగులు ముందుకు వేస్తూ ఉంటే 10 రకాలుగా వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. మనకు ఉండేటువంటి ఆ యొక్క విశ్వాసానికి తూట్లు అనమాట అవన్నీ. అట్లా ఈయన కూడా ఎందుకు, ఆయన కుటుంబం అక్కడ ఊరికే మాటతో చెప్పేది కాదు కదా. కుటుంబంలో 5 మంది ఉన్నారు, వాళ్ళను పోషించాలి, పిల్లా బిడ్డలను పోషించాలి, చెయ్యాలి, అంతా ఉంది. అరే, ఇది ఎప్పటికి ఇదయ్యి స్థిమితంగా ఉంటే నేను మరింతగా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాను కదా అనేటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా. అలాగే అందుకని దానికి సమాధానం ఎప్పుడా అని చెప్పి హేమడ్ పంతులో ఆ సందేహం అలానే ఉంది ఆ సమాధానానికి. సరే, భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములయ్యాయి. ఆ క్షణానికి జరగకపోవచ్చు, కానీ అందుకే భూత భవిష్యత్తు వర్తమానాయ అని భగవంతుడిని మనం తలిపిస్తాం. సాయినాథాయ నమః అని చెప్పి అష్టోత్తరంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా ఆయనకు ఒక సర్కారు ఉద్యోగం లభించిందట. అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట నేను ఏమీ కూడా లేకుండా ఆయన తుది శ్వాస వరకు కూడా సాయినాథుని యొక్క సేవలోనే తరిస్తూ సమస్థానం యొక్క కార్యక్రమాలను కూడా చూసుకుంటూ జీవించినటువంటి వారు హేమడ్ పంతు. మన సాయి భక్త దీక్షతో దేహాన్ని వదిలేసినప్పుడు కూడా అక్కడ ఉండి అన్నీ చూసుకున్నటువంటి వాడు. ఇలా సాయి సేవలో అంటే ఆయన చేసేటువంటి 10 మంది 100 మంది ఉండవచ్చు గురువు కొన్ని పలుకులను పలుకుతున్నప్పుడు. కానీ ఆ పలుకుల్లో ఉన్నటువంటి అది ఎవరి కోసం చెప్తున్నారు, ఎవరికి ఎలా అంటే ఆయా సమయానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడి హృదయాన్ని ఆ పలుకులు ఆకర్షిస్తాయి, అతనికి కావలసినటువంటి సమాధానాన్ని అందిస్తాయి అనేది మనకి అర్థమవుతూ ఉంది. అట్లాగే ఇక్కడ చిట్ట చివరిలో హేమడ్ పంతు మనకు ఒక విషయాన్ని తెలుస్తున్నాడు. ప్రియమైన చదువులారా, నా విజ్ఞప్తిని వినండి అంటూ, అయ్యా, సాయినాథుని సేవలో మీరు తరించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అంటే నిద్ర, బద్ధకము, చంచల మనసును వీటిని వేడండి. చంచల మనసును వేడండి అని చెప్పి చెప్తూ, ఇంకా ఎందుకంటే కదా నిద్ర చాలామందివి కాలక్షేపం కోసం కూడా నిద్రపోతాం అన్నమాట. ఏది చేయకుండా 24 గంటల సమయంలో రాత్రంతా 12 గంటలు ఇచ్చినా మనకి మిగతా సమయంలో కూడా ఏదైనా బాగా శరీరం అలిసిపోతే ఒక 15 నిమిషాల పాటు శక్తిని మరలా ఇది చేసుకునేదానికి కావాల్సినటువంటి దానికోసం నిద్రించాలి. అయితే అలాగే మనసును చూసిన చోటుకన్నిటికీ పరిగెత్తించకుండా ఉండాలంటే భగవన్నామస్మరణని, మన ఇష్టదైవం యొక్క లీలలను తెలుసుకునే విధంగా భాగవతం చదువుతాం, భగవద్గీత చదువుతాం, ఎన్ని ఉన్నాయి మన దేవి అసలు మనం తెలుసుకుంటే ఏం తెలిసింది మనకి? చిన్న అనుభవం కూడా తెలియలేదు. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి చక్కగా వాస్తవానికి ఇప్పుడు అన్నీ గూగుల్లో వచ్చాయి ఇట్లు అంటాం, కానీ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్నంతగా ఆ ఫోన్ల ద్వారా చూసి అవగాహన చేసుకోలేం. కాబట్టి గ్రంథాలను చదివేటువంటి అలవాటుని చేసుకోండి, ఆయా మహాత్ముల గురించి తెలుసుకోండి. ఇక బద్ధకం, ఈ పని ఏం చేస్తాం? ఎప్పుడు కూడా ఒక సంకల్పం నీకు కలిగిందనుకోండి, ఆ సంకల్పాన్ని నెరవేర్చేందుకు అప్పటికప్పుడే సంసిద్ధురాలు కావాలి. అంతేగాని ఏముంది, అబ్బా ఉంది కదా, సమయం ఉంది కదా, రేపు చేస్తాం, ఈరోజు చేస్తాం, పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే మనకి క్షణికమైనటువంటి జీవితాలు, ఈ క్షణం తర్వాత మనం ఉంటామో ఉండమో చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకని ఎప్పుడు నీకు మంచిగా అనిపిస్తే అప్పుడు ఆ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపో. అంటే ఇవన్నీ కూడా నువ్వు చేసుకుంటూ వెళ్తే, భగవంతుని ఆరాధించుకుంటూ వెళ్ళినట్లయితే చక్కగా భక్తి యొక్క
ఎవరైతే ఆ భగవద్భక్తుల యందు భగవత్ కథల యందు ఆసక్తి కలిగి ఉంటాడో దాన్ని నిరంతరం స్మరించుకుంటూ మననం చేసుకుంటూ దాన్ని అవగాహనాపూరితంగా ముందుకు వెళ్తారో వారి అజ్ఞానం నశించి పోతుంది. మనందరం కూడా అనేక రకాల ప్రయాసలు వద్దు, అందరం ఒకే మార్గాన్ని తక్కుదాం. ఒకే మార్గంతో ఎవరి ఇష్ట దైవం పట్ల వారు మనస్సును కేంద్రీకరించి ఉంచడం అనేది ఒక హేమంత్ పంత్ ఉద్దేశం అన్నమాట. ఇలా చేసినట్లయితే తప్పకుండా మనం మోక్షాన్ని పొందుతాము, మోక్షానికి అర్హులవుతాము. కాబట్టి మనలో ఉన్నటువంటి అవగుణాలను తొలగించుకుంటూ చక్కగా సాయి సేవలో తరిస్తూ ముందుకు వెళ్దాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.